వావ్ ఫైనల్లీ OnePlus వచ్చేసి తన న్యూ ప్రొడక్ట్స్ ని నిన్న లాంచ్ అయితే చేసింది. ఈ యొక్క ఈవెంట్ లో వచ్చేసరికి మన ఇండియన్ కేటగిరీకి గ్లోబల్ కేటగిరీలో ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. గ్లోబల్ కేటగిరీలో లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే OnePlus 11 5G మొబైల్ ని, OnePlus Buds 2 Pro ని, OnePlus Pad ని, దాంతో పాటుగానే ఒక కీబోర్డ్ను కూడా లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇలా అయితే మనకు గ్లోబల్గా లాంచ్ చేశారు. కీబోర్డ్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉండటం లేదు. అండ్ అలాగే OnePlus 11 5G వచ్చేసరికి నిన్న నుంచే మనకు ప్రీ ఆర్డర్ అయితే రన్ అవడం అయితే జరిగింది. ఇంకా మీలో ఎవరైనా ప్రీ ఆర్డర్ చేయాలైతే అనుకున్నట్టయితే నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా పోస్ట్ అయితే చేశాను. ఇంకా మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇంకెందుకంటే వీడియో కంటే అక్కడ నేను ఇంకా అప్డేట్స్ అయితే మీకు తొందరగా వేస్తుంటాను. సేల్స్లో జరిగేవి 365 డేస్లో ఏవైతే జరుగుతున్న సేల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ నేను అక్కడ పోస్ట్ అయితే చేస్తున్నాను. తక్కువ ప్రైస్లో మీకు మంచి ప్రోడక్ట్ అయితే లభిస్తూ ఉంటాయి. సో మీకు నచ్చింది బై చేయొచ్చు ఆ యొక్క లింక్ త్రూ అన్నమాట. అందుకే మీరు తొందరగా మన యొక్క డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. 4000 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళతో పాటుగానే మీరు కూడా జాయిన్ అవుతే మన యొక్క ఫ్యామిలీ బిగ్గర్గా అయితే అవుతుంది అనమాట, శివటెక్ ఫ్యామిలీ అనేది. మరి OnePlus ఇలా అయితే గ్లోబల్గా తీసుకొచ్చింది. మన ఇండియన్ కేటగిరీలో కూడా తీసుకురావడం జరిగింది. అదేంటంటే OnePlus 11 5G మొబైల్ని తీసుకొచ్చింది. అండ్ అలాగే OnePlus ఫ్లాగ్షిప్ కేటగిరీలో QLED టీవీని తీసుకుని వచ్చింది. అండ్ అలాగే వైఫై రూటర్ని తీసుకొచ్చింది. వైఫై రూటర్ అనేది అప్కమింగ్ డేస్లో అయితే లాంచ్ చేస్తామని చెప్పారు. దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. మరి OnePlus టీవీ గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. OnePlus టీవీ 65 ఇంచెస్ 55 ఇంచెస్ టీవీ అయితే లేదు ప్రస్తుతానికి. అండ్ ఆల్రెడీ నేను యొక్క 65 ఇంచెస్ టీవీ అంటే OnePlus టీవీ ఎలా ఉండబోతుందో తెలుసా అని అయితే ఒక వీడియో అయితే చేశాను. సేమ్ హ్యాస్టీ స్పెసిఫికేషన్ తోటి మీకు దింపడం అయితే జరిగిందనమాట. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా తెలుస్తుంది. ఈ యొక్క వీడియోలో కూడా మీకు చెప్తాను క్లియర్గా విన్నట్లయితే. అండ్ అలాగే ఈ యొక్క టీవీ మీద నా యొక్క ఒపీనియన్ కూడా చెప్తాను. ప్రైస్ అనేది కూడా మరి అగ్రెసివ్గా పెట్టారా, ఎక్కువ పెట్టారా, ఏంటి అనే దాని గురించి మరి క్లియర్గా మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. OnePlus 65 ఇంచెస్ 4K QLED ఫ్లాగ్షిప్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా అలాగైతే ఉన్నాయి. మొదటిగా మన డిజైన్ బిల్డ్ క్వాలిటీ సరికి Q1 Pro సిరీస్ 55 ఇంచెస్ టీవీ కంటే ఈసారి మనకు నెక్స్ట్ లెవెల్ డిజైన్ అయితే ఉంటుంది. మిడిల్లో వచ్చేసరికి స్టాండ్ అనేది మీకు స్టాండ్ అవుట్ అయితే అవుతుంది అనమాట. ఖచ్చితంగా ప్రీమియం డిజైన్, బెజల్లెస్ డిజైన్ అయితే అవుతుంది మీకు ఈ యొక్క టీవీ అనేది. అండ్ అలాగే ఈ యొక్క టీవీకి మనకు ఫ్రంట్ సైడే సౌండ్ బార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే హారిజన్ సౌండ్ బార్ అయితే అంటున్నారు. ఈ యొక్క హారిజన్ సౌండ్ బార్ మనకు సైడ్కి వచ్చేసరికి OnePlus షైనింగ్ లోగో అయితే కనపడడం అయితే జరుగుతుంది. ఇలా మనకు డిజైన్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది OnePlus అనేది. అండ్ ఈ యొక్క డిస్ప్లే ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. టీవీ యొక్క డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకుంటే IPS ప్యానల్, VA ప్యానల్ అనేది వీళ్ళు చెప్పలేదు, కానీ నేను VA ప్యానల్ ఇది అనుకుంటున్నాను, మీరే ప్యానల్ అనుకుంటున్నాను కింద అయితే కామెంట్ అయితే చేయండి. టీవీలో ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీతో పాటు మనకు లోకల్ డిమ్మింగ్ కూడా 120 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 60 హెడ్జెస్ కూడా కాదు, 120 హెడ్జెస్ VRR సపోర్ట్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంది. మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే మనకు HDR ఫార్మేట్స్, డాల్బీ విజన్ ఫార్మేట్ అయితే ఉంది, HDR10+ ఫార్మేట్ అయితే ఉంది, HLG ఫార్మేట్ అయితే ఉంది. సో ఇలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఈసారి వచ్చేసరికి పిక్చర్ కలర్ని, పిక్చర్ యొక్క ఎన్హాన్స్మెంట్ మరింత మెరుగు కోసం వీళ్ళు DCI P3, ఇంతకుముందుకు Q1 Pro వచ్చేసరికి DCI P3 93% ఉన్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క DCI P3 వచ్చేసరికి 97% అయితే అయ్యిందనమాట. దీనివల్ల మీకు కలర్స్ అనేవి ఇంకా మంచిగా కనపడతామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క టీవీలోనే ఇంకా పిక్చర్ యొక్క క్వాలిటీ, ఇమేజ్ షార్పర్గా మీకు బాగా కనపడడం కోసం గామా పిక్చర్ ఇంజిన్ అల్ట్రా అయితే యూజ్ అయితే చేశారనమాట. సో దానికోసం ప్రత్యేకంగా చిప్ సెట్ కూడా తీసుకొని అయితే వచ్చారు. సో ఇలా పిక్చర్ ఎన్హాన్స్మెంట్, డిస్ప్లే క్వాలిటీ చాలా సూపర్గా తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఆడియో గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆడియో వచ్చేసరికి చెప్పాను కదా హారిజన్ సౌండ్ బారు. ఈ యొక్క హారిజన్ సౌండ్ బార్లోనే మనకైతే టోటల్గా 7 స్పీకర్స్ అయితే ఉంటాయి. టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి 70 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీకు స్పీకర్స్ కూడా కనబడ్డాయి, వీరు ఎక్కడెక్కడ ప్లే చేశారో. అండ్ అలాగే మనకు బ్యాక్ సైడ్ సబ్-ఊఫర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను వీడియోలో మర్చిపోయాను, బ్యాక్ సైడ్ సబ్-ఊఫర్ కూడా ఇచ్చారనమాట. మరి సౌండ్ బార్ యొక్క అవుట్పుట్ ఎంత అన్నట్లయితే 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ సబ్-ఊఫర్ కూడా సపరేట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. అది కూడా 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే ఉంది. సబ్-ఊఫర్కి అట్మాస్కి సపోర్ట్ అయితే చేస్తుంది. DTS:X కానీ వీళ్ళు దాని గురించి అయితే ఏమైతే మెన్షన్ అయితే చేయలేదు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ తోటి
ఆండ్రాయిడ్ 11 అయితే ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే ఆక్సిజన్ 2.0 సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆక్సిజన్ 2.0 అంటే మనకు ఏవైతే రికమెండెడ్ లిస్ట్ అయితే ఉంటుందో అక్కడ అన్ని క్లియర్గా కనబడతాయి, ఎక్కడెక్కడ ఏది ఏంటి అనే దాని గురించి అనమాట. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో OnePlus Connect 2.0 సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర OnePlusకి సంబంధించిన ఏవైనా ప్రొడక్ట్స్ ఉన్నా కానీ ఈజీగా తొందరగా కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క టీవీకి. గూగుల్ టీవీ ఒకటి వస్తుంది కాబట్టి క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్, అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ గేమర్స్ కోసం కూడా ప్రత్యేకంగా వీలైతే కొంచెం శ్రద్ధ తీసుకొని అయితే వచ్చారు, కొంచెం అశ్రద్ధ కూడా చేసి తీసుకొచ్చారు. అండ్ శ్రద్ధ విషయంలో మాట్లాడుకున్నట్లయితే 4K 120Hz ప్యానల్ తీసుకొచ్చారు, విఆర్ అని కూడా తీసుకొచ్చారు. కానీ అండ్ AMD ఫ్రీ సింక్ ఇలా సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదన్నమాట. అండ్ ALM కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీకి. ALM కూడా 18 millisecond వరకు అయితే మనకు రెస్పాండ్ టైం అయితే ఉంటుందన్నమాట. అలాగే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. MT9617A2 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, అండ్ అలాగే HDMI కూడా ఎన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పలేదు కానీ బట్ HDMI 2.1 అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క HDMI 2.1కి ERC సపోర్ట్ అయితే ఇస్తున్నారు. బట్ ఎన్ని HDMI 2.1 ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఖచ్చితంగా మీకైతే అప్కమింగ్ డేస్లో మీకైతే చెప్తాను ఖచ్చితంగా ఈ యొక్క టీవీలో ఎన్ని HDMI పోర్ట్స్ ఉన్నాయి అనే దాని గురించి అనమాట. అండ్ ఇలా అయితే మనకి ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే చేశారు. OnePlus 65 inches 4K QLED యొక్క ప్రైస్ వచ్చరికి 65 inchesది 99,300 అంటే ₹1,00,000 అనమాట. 65 inches టీవీ QLEDది. మరి ఈ టీవీ కొనాలా వద్దా అంటే మీ ఇష్టం, కాకపోతే ప్రైస్ అనేది ఎక్కువ అయితే తీసుకొని అయితే వచ్చారనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన ఈ యొక్క స్పెసిఫికేషన్స్కి 75-80 అనుకోండి. ఇక ఎందుకంటే OnePlus బ్రాండా ఏదో అనుకున్నా కూడా మనం 80 వరకు అనుకోవచ్చు 65 inches టీవీ కాబట్టి. కానీ అయినా కానీ 75 అయితే బెటర్ అయితే నేనైతే అనుకుంటాను. 65 inches టీవీ, అది కూడా 4K LED, ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ, 1200 పీక్ బ్రైట్నెస్, ఇవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి తీసుకొచ్చిన స్పెసిఫికేషన్. కానీ ప్రైస్ అనేది అయితే 1,00,000 ఉంది కదా, అది ఎక్కువ పెట్టారేమో అయితే నాకైతే అనిపించింది అనమాట. మరి మీరేమనుకుంటున్నారు ఈ యొక్క టీవీ గురించి, ప్రైస్ విషయంలో అనే దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి ప్రీ ఆర్డర్స్ అనేవి March 6th నుంచి స్టార్ట్ అవుతాయి. ఫుల్ స్టాక్ వచ్చేసరికి March 10th నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, OnePlus స్టోర్లో, అలాగే OnePlus యాప్ అయితే ఉంటుంది కదా, దాంట్లో నుంచి కూడా మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. ఇదన్నమాట OnePlus 65 inches 4K QLED టీవీ గురించి. నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు ఈ వీడియో ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క వీడియోకి అడుగుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్, బాయ్.